హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బోటీ చేస్తున్నా. ఇంకో పేగులు ఉంటాయి కదా, ఇలా కుర్ల తీసుకొని ఇలా తిరగేసుకోవాలి. దీంట్లో ఇలా పెట్టి ఇలా అంటే మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. దీంట్లో ఉన్నదంతా క్లీన్ అయిపోయింది అనమాట. తిరిగేసేస్తే ఇలా వచ్చేసింది పేగులు ఇదంతా. ఇలా చేసి ఇలా ఇలా చేస్తే ఇలా చేసుకోవాలి. ఎంత గట్టిగా ఇలా చేసుకొని తిరిగేసేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఇలా చేస్తే నీట్గా వచ్చేసింది అన్నమాట. దాంట్లో ఉండేదంతా బయటకు వచ్చేసింది. మనం క్లీన్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇది, లేకపోతే తినలేము. చేసి ఇలా అంటే దీంట్లో అంతా ఇలా వచ్చేసింది అనమాట. ఇట్లా దాంట్లో ఉన్నదంతా ఇలా వచ్చేసింది, క్లీన్ అయిపోయింది. అప్పుడే బాగుంటుంది బోటి. ఇది ఉంది కదా, ఇది ఉంటే తొక్క అంతా వచ్చేయాలంటే వేడి వేడి నీళ్ళలో వేసేసి ఇలా తీసేయాలి తొక్క. ఇలా ఇది వచ్చేసిద్ది పైది. మనం కట్ చేసుకొని ముక్కలు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శుభ్రం చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఎలా ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇంకోండి దాంట్లో అదంతా ఇలా వచ్చేసింది, పేగులో ఉన్నదంతా ఇలా శుభ్రం చేసుకోవాలండి, లేకపోతే బాగోదు. నీట్గా వేడి నీళ్ళు వేసి దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వాటర్ పోసి మళ్ళీ మరగనివ్వాలి కాసేపు, నీసు అదంతా పోయిద్ది అనమాట. అప్పుడు వంట చేసుకో. బోటి కూరలోకి చపాతీల కోసం పిండి కలిపి పెట్టుకున్నా. తర్వాత వేడివేడిగా చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బోటి చేయడానికి కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇది గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, టమాటా అన్నీ వేసేసి దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కారం కొంచెం బాగా వేసుకోండి దీంట్లో, ఎందుకంటే నీసులో కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసి పెట్టేయండి. దీంతో కుక్కర్ మూత పెట్టి ఉడకనిద్దాం. ఇలా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే ఉడకాలి ఇది బాగా బోటి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి లోకి చపాతీ రెడీ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా చేసుకొని ఆయిల్ పోసి 4 పలకలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే 4 చపాతీలు చేస్తున్నాం మా ఇద్దరి కోసం. రెడీ చేస్తున్నాం. బాగా కాలాలి. పెనం బాగా కాగాక ఇలా చపాతీ వేసుకొని వేగుతుండగా ఇలా తీసి ఆయిల్ వేసుకోవాలి. చపాతీలు ఇలా చేసి ఇలా అంటే పొరలు పొరలుగా వచ్చింది చపాతీ. చూడండి, బస్లో బతావ్ జీ. ఇదిగోండి ఉడికిపోయింది కర్రీ. ఇంకో బోటీ కర్రీ చపాతీ తిన్నాం కాసేపు ఆగి. ఇదిగోండి ఎంత ఎమ్మీగా ఉందో చూడడానికి. ఓకే, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.